హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లిథియం బ్యాటరీకి రిలేటెడ్గా మనకి కాంపోనెంట్స్ కొన్ని రావడం జరిగింది. దాన్ని అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నా. చూడండి, ఇక్కడ 4 బాక్సెస్ అనేవి వచ్చాయి అనమాట. ఇందులో బిఎంఎస్ ఉన్నాయి. టోటల్గా చాలా వరకు మనకి బ్యాటరీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, టోటల్లీ ఇందులో మనకి ఒక బాక్స్లో 48 సెల్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈ బ్యాటరీ యొక్క స్పెసిఫికేషన్స్. ఇది హెచ్ఎల్వై కంపెనీ అనమాట. అయితే లిథియం అయాన్లో కొంచెం బెస్ట్ అనమాట. బెస్ట్ సెల్స్ ఇవి. ఇందులో వచ్చి మనకి లిథియం అయాన్ రీఛార్జబుల్ అని ఉంది ఇందులో. అలాగే బిస్ నెంబర్ ఉంది, బిఐఎస్ నెంబరు. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇందులో ఉందన్నమాట. ఇది 5000 mAh అనమాట ఈ సెల్స్. ఇందులో కూడా సేమ్స్ మనకి 48 సెల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ తర్వాత మళ్ళీ ఐఆర్ టెస్టింగ్ అన్నీ మనం చేసుకుందాము. ఇది 2 బాక్సెస్ అనమాట. ఫ్రెండ్స్, ఈ బాక్స్లో మనకి లిథియం పాస్ఫేట్ బ్యాటరీస్ అనమాట. ఇంతకుముందు అయితే ఇది లిథియం అయాను, ఇది లిథియం పాస్ఫేట్ సెల్స్ అనమాట. ఇవి
32700 అనమాట. ఇవి 6000 mAh అనమాట ఈ సెల్స్. ఇక్కడ చూడండి బిస్ నెంబర్ అలాగే అన్నీ ఉన్నాయి. ఈ పార్సల్ నెంబర్ 3 అనమాట. ఇందులో ఎపాక్సీ షీట్ అన్నీ ఉండాలి. ఇది ఓపెన్ చేసి చూద్దామండి. వన్ కేజీ ఎపాక్సీ షీట్ అనమాట. సో ఈ బాక్స్లో కూడా మనకి లిథియం అయాన్ సెల్స్ ఉన్నాయి. అప్పుడే చూసాం కదా ఫస్ట్ బాక్సెస్లో లిథియం అయాన్ అనమాట. ఇందులో కూడా 1 బాక్స్ అనేది ఉంది. ఇందులో మనకి లిథియం అయాన్ ఇవ్వడం జరిగింది. అందులో కొంచెం అంటే తక్కువ ఉన్నాయి కదా, మనకి టోటలీ పార్సల్ కన్నా కొంచెం తక్కువ ఉంటే ఇందులో అడ్జస్ట్మెంట్ చేశారనమాట. ఇది సేఫ్టీ కోసం పెట్టారు మొక్కలు. అలాగే ఇందులో మిస్ అయినవి లిథియం ఫాస్ఫేట్లో మిస్ అయినవి ఇందులో ఇచ్చారనమాట సంథింగ్. ఇప్పుడు టోటల్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకునేసాను మనం కాంటాక్ట్ చేసింది. ఓకే కరెక్ట్గా ఉన్నాయా లేదా. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో కాంపోనెంట్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. క్యాప్టెన్ టేప్స్ అనేవి వచ్చాయన్నమాట. వీటిని క్యాప్టెన్ టేప్స్ అంటాము. ఇవన్నీ బ్యాటరీ ప్యాకింగ్ కోసం యూజ్ చేసే టేప్స్ అనమాట. ఇన్సులేషన్ టేప్స్ లాగా యూజ్ చేసే. అలాగే ఇది నికిల్ స్ట్రిప్ అనమాట. ప్యూర్ నికిల్ స్ట్రిప్ ఇది. కనెక్టర్స్ అనమాట. ఇవి మనకి కనెక్టర్స్ ఇవి ఛార్జింగ్ కనెక్టర్స్ ఉంటాయి కదా, అవి 3 పిన్ సాకెట్స్ ఇవి. నెక్స్ట్ ఈ బాక్స్లో మనకి ఈ బాక్స్లో ఏముందో ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. నీట్గా ఓపెన్ చేసాను ఎందుకంటే ఇందులో చార్జెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇది 48 volts. ఇది వచ్చి ఇక్కడ స్పెసిఫికేషన్ ఉంది చూడండి 48 volts అనమాట. 48 voltsలో మనకి కట్ ఆఫ్ 54.6 volt కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఇది 7 amps అనమాట. కొంచెం స్పీడ్గానే ఎక్కుతుంది. అంటే మనకి 24 Ah అయింది అనుకోండి, మనకి ఒక 3-4 అవర్స్లోనే ఛార్జ్ అనేది అయిపోతుంది అనమాట. ఇందులో కూలింగ్ ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇండికేషన్ అనమాట. ఇది ఛార్జ్ అనేది 100%, 75, అలాగే మనకి టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఛార్జింగ్ పర్సెంటేజ్, బ్యాటరీ యొక్క ఛార్జింగ్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సేమ్ ఇది కూడా చార్జరే అనమాట. మనకి టోటలీ 4 చార్జెస్ అనేది పంపించడం జరిగింది.